యెహోషువ చెప్తున్నాడు. ఈ మాట చెప్పి తర్వాత యెహోషువ దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుడు యెహోషువ ద్వారా ప్రజలతో చెప్తాడు, ఇశ్రాయేలీలారా, మీరు ఈ అన్ని ప్రజల మధ్యలో బ్రతుకుతున్నారు, వీళ్లతో వీయమొందకండి. మీ పిల్లల వివాహాల దగ్గర తస్మా జాగ్రత్త. ఈ అన్ని జనులతో వీయమొందకండి. దేవుడు ఎరగని ప్రజలతో వీయమొందకండి. నేను ధనవంతులు, వాళ్ళు కూడా వారితో వీయమొందుతారేమో, తస్మా జాగ్రత్త. వారితో మీరు వెయ్యమందారా, మీరు వెనుదిరిగి చూస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు. క్రీస్తులో సాగిపోవాలని వచ్చారు కదా, సాగిపోతారు, నిజమే. లోకాన్ని చూసి, కులాన్ని చూసి, హోదాను చూసి, అంతస్తును చూసి, ఆస్తిని చూసి, భక్తి లేని వ్యక్తులను, దైవము కాని వాటిని ఆరాధించే వ్యక్తులను మీ ఇంటికి తెచ్చుకుంటే మీరు వెనుదిరిగి చూసే ప్రమాదం ఉంది, జాగ్రత్త. వారితో వీయమందకుడి అని అంటున్నాడు. అమ్మా, ఇప్పుడు నేను చెప్పే మాట, నేను ఆవేశంతో చెప్పే మాట కాదు. 23 సంవత్సరాల సేవ అనుభవం కలిగిన దేవుని ప్రతినిధిగా చెప్తున్న మాట. చాలామంది క్రైస్తవులు, చాలామంది దేవుని బిడ్డలు దేవునిలో సాగినంత కాలం బాగా సాగుతారు. పిల్లల పెళ్లి దగ్గరికి వచ్చేసరికి వేసే తప్పటడుగు ఏంటో తెలుసా? ఏబిసిడి అనండి. ఏబిసిడి ఎంత? ఏ ఏజ్, బి బ్యూటీ, సి క్యాస్ట్, డి దౌరి. మనోడు ఎఫ్ కూడా చెప్తున్నాడు, వద్దులే ఇప్పటికే ఎక్కువైపోయింది. ఏజ్, ఏజ్ తర్వాత బ్యూటీ. ఏంటి బ్యూటీ? చంపకు చారడేసి కళ్ళు, మున్సిపాలిటీ సీపర్ అంత చుట్టూ ఉన్న పొడుగు, మెడేమో కొంగ మెడ. అమ్మాయిని చూస్తే అబ్బాబ్బాబ్బాబ్బా పట్టుండాలి, ఈడేమో కాకి నలుపు. విన్నారా? బ్యూటీ. నేను మిమ్మల్ని అడుగుతా, ఈ మాట ఎంతమంది నమ్ముతారు? అందమోసకరం, సౌందర్యం వ్యర్థం. ఎంతమంది దేవుని మాట నమ్ముతారు? అందంలో మోసం ఉందయ్యా, సౌందర్యం వ్యర్థం, ఈ మాట నేను నమ్ముతాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఆల్మోస్ట్ అందరు చేతులు ఎత్తారు. తెంచండి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మీ అబ్బాయికి పెళ్లి చూసే, మీ అబ్బాయికి కోడలు చూసేటప్పుడు, మీ అబ్బాయికి అమ్మాయిని చూసేటప్పుడు రంగు చూస్తారా, చూడరా? నేను అందం చూడనయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అక్క వాళ్ళని చూడండి, ఒక్కడి చేయి పైకి ఎత్తలా. పుణ్యాత్ములారా, సచ్చిన తర్వాత పోయేది నరకానికే. చూసారా? ఇందాకేమో అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నా, మేము ఈ మాటకి ఏకీభవిస్తున్నామన్నా మహాభక్తుల్లాగా అందరు చేతులు పైకి ఎత్తారు. ఇప్పుడేమన్నా ఎత్తుతారని చెప్పి ఒక్క చెయ్యి ఎత్తలా. బ్యూటీ. ఇక తర్వాత ఉందో చూసారా? సి చెప్పాలి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి వేరే ప్రాంతాలు ఎట్లా ఉంటాయో నాకు తెలియదు, కానీ కులగర్వం ఒక్కొక్కళ్ళు టన్నులు ఉంటుంది. ఒకవేళ ఆ బరువు గనక త్రాసులో తూకం వేస్తే గొలుసులు దిగిపోవాల్సిందే. పద్దాకలు లేచింది మొదలుకొని, మా కులమే వేరండి, మా కులస్తులు వేరండి. అవును, మీ కులస్తులు వేరు, వాళ్ళకి 4 తలకాయలు ఉన్నాయి, అందరికి ఒకటే తలకాయ ఉంది. మీ కులస్తులు వేరు, అందరికీ 2 చేతులుంటే, 4 పెట్టి చేతులుంటే మరి 4 చేతులు ఉన్నాయి. గమనించండి, ఈ కులం అని లేదు. అప్పటిదాకా మా కులం లేదు అంటారా? కొడుకు పెళ్లి దగ్గరికి వచ్చేసరికి నా వైపు చూడండి, అయ్యగారు ఏంటమ్మా, అయ్యగారు మా కులపమ్మాయినే చూడు అయ్యగారు. ఏముందమ్మా కులంలో? మా కులపోళ్ళ బుద్ధులే వేరే అయ్యగారు, సొప్పనాది బుద్ధి కాకపోతే వినండి, నేనంట మనమందరం ఒకే తండ్రి పిల్లలం, మనమందరం ఒకే మనుషుని వలన ఉద్భవించినటువంటి వారం. మంచి చెడులు అన్ని కులాల్లో ఉంటాయి, అన్ని గోత్రాల్లో ఉంటాయి, అన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తానా లేదా తర్వాత, కొన్ని పరిస్థితులను బట్టి కులం చూడాల్సి వచ్చిందా? అంతస్తు చూడకు, ఆత్మీయుడైతేనే అక్కడ అడిగాయి.
ఒక్కళ్ళు కూడా ఆమేనల్లా. ఇంకోసారి డి స్టాండ్స్ ఫర్ నువ్వు దౌరీ తీసుకో, రేపు నా వైపు చూడాలా. నువ్వు దౌరీ తీసుకో, రేపు రౌడీజం చేయకపోతే నన్ను అడుగు. కొనబడింది కొనిన వాని సొంతం. ఆమేనండి. కొనబడింది, ఆ మాట అర్థం కాలేదా? కొనబడింది కొనిన వాని సొంతం. నిన్ను 10 లక్షల రూపాయల కట్నానికి కొంటే గేదె ఎంతో నువ్వంతే అని నేను అన్నాం. అదిగో అక్కంది. ఒక బండి కొన్న తర్వాత ఇంటికి కొనబడింది కొనిన వాని సొంతం. కొనుక్కొని వచ్చింది నిన్ను. ఆయన ఎవరో అన్నారు, నేను అన్న మాట కాదు ఇది. ఎందుకంటే లైవ్లో వెళ్తుంది, లేకపోతే డైరెక్ట్గా చెప్పేవాడిని. నేను అన్న మాట కాదు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? సంతలో గేదెను కొనుక్కున్నట్లుగా కొంతమంది ఆడపిల్లలు మగపిల్లలను కొనుక్కుంటారు. కొన్ని కాస్ట్లీ గేదెలు ఉంటాయి, ₹1,00,00,000 అట. ఇంకా కొన్ని కాస్ట్లీ గేదెలు ఉంటాయి 10 కోట్ల. అంతస్తు చూడొద్దు, కులం చూడొద్దు, హోదా చూడొద్దు, మన స్థాయికి తగిన వాళ్ళే చూడొద్దు. నువ్వు చూడాల్సింది మన ఆత్మీయ అంతస్తుకు తగిన వాళ్ళ కాదా. ఆత్మీయ అంతస్తును బట్టి నువ్వు అడుగులు వేయి. వెనుదిరిగి చూడకుండా ఒకరు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు అని రాస్తుంది కదా. ఇనుము చేత పదునగును అని రాస్తుంది కదా. రాయి తగిలితే నిప్పు పుడుతుంది అని రాస్తుంది కదా. నీ భక్తికి తోడు భక్తి కలిగిన స్త్రీ నీ ఇంటికి వస్తే భక్తి ఉద్యమం ఆ ఇంటిలో పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమెన్. రాయికి రాయి తగిలితే నిప్పు పుట్టదా? విశ్వాసికి విశ్వాసి జోడైతే ఆత్మ సంబంధమైన మంట ప్రారంభం అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. సన్నాసి రాసుకుంటే ఇక రావటమే. అందుకని ఎప్పుడు వివాహ వ్యవస్థ దగ్గర తప్పటడుగు వేయద్దు. ఈ తప్పటడుగు వేసే ఎంతోమంది భక్తిని కోల్పోతున్నారు. మనం ఎన్నడూ వెనుదిరిగి పోకుండా ఆఖరి క్షణం వరకు ముందుకే సాగిపోవాలంటే మనం చేయాల్సిన ఒక్క పని ఉంది. ఆ పని చేద్దాం, ఇక ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 9వ చరణం. 56వ కీర్తన 9వ చరణం. 56వ కీర్తన 9వ చరణం. అందరూ చూడండి, ఆ మాట బహు విలువైన మాట. ఎస్, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలియను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రతిరోజు మొరపెడుతూ ఉండు. తమ్ముళ్ళరా, 5 లే. సూర్యుడు ఉదయించక మునిపే పడకల మీద నుంచి లే. దేవా, ఈ దినం కష్టం మీద నాకు జయం దయచే, పాపం మీద నాకు జయం దయచే, లోకం మీద నాకు జయం దయచే, నన్ను గెలిపించయ్యని ప్రతిరోజు దేవుని సన్నిధిలో మొరపెట్టు. విచిత్రం ఏంటో తెలుసా? ప్రార్థనా పరుల పక్షాన దేవుడు ఉంటాడట. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఎవరైతే ప్రార్థిస్తారో ఆ ప్రార్థించే వారి పక్షాన దేవుడు ఉంటాడు. దేవుడు నీ పక్షాన ఉంటే నిన్ను వెనక్కి తిప్పాలని ఏ పాపం నీకు ఎదురుగా వచ్చిందో అది నీ వెనక్కి వెళ్ళిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. నువ్వు వెనుదిరిగి చూడటం కాదు, అవన్నీ నీ వెనక్కి వెళ్ళిపోయేటట్లుగా, అంటే వాటిని దాటి నువ్వు ముందుకు వెళ్ళే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక్కసారి ఒక్క క్షణం ఏ లోకం, ఏ పాపం, ఏ కష్టం వెనుదిరిగి చూసేటట్టుగా చేస్తా ఉంది నీ బ్రతుకులో, ఒక మాట అడుగు, మొరపెట్టు దేవుని దగ్గర. నా పాపం మీద నాకు జయమివ్వవా? నా కష్టం మీద నాకు జయమివ్వవా? ఈ లోక ఆశా ఇచ్చల మీద నాకు జయమివ్వవా అని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే దేవుడు నీ పక్షపు వాడై నీ ప్రక్కన నిలవబడి శత్రువులందరినీ వెనక్కి తోస్తాడు. విజయవీరుడైన యేసును చూస్తూ ముందుకే సాగిపోయే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అందరూ మోకరించుదాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగా.